స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డౌన్ అవుతుందని ఆ అమౌంట్ తీసుకొచ్చి గోల్డ్లో పెడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? పడిపోతుంది అంటే గనక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి కరెక్ట్ టైం అని అర్థం. ఓకే. స్టాక్ మార్కెట్లు ఎన్నిసార్లు పడ్డాయో తెలుసా? గవర్నమెంట్ మన పర్సనల్ గోల్డ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది బయట వినిపిస్తుంది. మనది ప్రజాస్వామ్యం. మన నాయకులను ఎన్నుకుంటున్నాం, నాయకులు మనల్ని ఎన్నుకోవట్లేదు. రైట్. రైట్? రాజరికం కాదమ్మా. ఇప్పుడు మనం ఒక గోల్డ్ సేల్ చేస్తాం మేడం, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అమ్మేస్తాం కదా, అప్పుడు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందా? ఖచ్చితంగా పే చేయాలమ్మా. అది కూడా సేమ్ మన దగ్గర ఎంత టర్మ్ ఉంచుకున్నాము అన్న దాన్ని బట్టి. బిలో 3 years అనుకో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వేస్తారు. హాయ్ మేడం. హాయ్ రమ్య. మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే ఒక తులం 1,00,000 టచ్ అవ్వచ్చు అని కొంతమంది అంటున్నారు, లేదు అది పడిపోయి 60K రావచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే గోల్డ్ రేట్ పెరగొచ్చు అంటారా, తగ్గొచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఎప్పుడైనా విన్నావా? ఎస్. గోల్డ్ అన్నది మన ఒక ఇన్వెస్ట్మెంట్. ఎస్, సో రైట్. అది మార్కెట్ని బట్టి పెరగచ్చు, తగ్గచ్చు. ఓకే. కానీ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు షార్ట్ టర్మ్లో ఎప్పుడు చూడకూడదమ్మా. రైట్. అంటే నేను ఇవాళ పెడితే రేపుడికి పెరిగిపోద్దా, ఎల్లుండికి పెరిగిపోద్దా అని చూసుకోకూడదు. లాంగ్ టర్మ్లో ఎక్కడుంది అని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇల్లు కొన్నావు అనుకో, 1 month తర్వాత మళ్ళీ ఆ ఇంటి రేట్ పెరిగిందని ఎంక్వైరీ చేస్తావా? లేదు. ఎంత టైం వెయిట్ చేస్తాం జనరల్గా? జనరల్గా ఒక 10 years లేకపోతే 5 years. అట్లీస్ట్ మినిమం 1-2 years వెయిట్ చేస్తాం. ఎస్. అది పెరిగిందా తగ్గిందా అని. ఓకే. అలాగే ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ మనము లాంగ్ టర్మ్లో చూడాలి. ఓకే. ఓకే. సో మినిమం నువ్వు అన్నట్టుగా ఒక 5 years 10 yearsలో పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మాత్రం మనం చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ మేడం, ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డౌన్ అవుతుందని ఆ అమౌంట్ తీసుకొచ్చి గోల్డ్లో పెడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో రమ్య, పడిపోతుంది అంటే గనక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి కరెక్ట్ టైం అని అర్థం. ఓకే. స్టాక్ మార్కెట్లు ఎన్నిసార్లు పడ్డాయో తెలుసా? మెనీ Yes. టైమ్స్. చాలా స్కామ్స్ అయినప్పుడు, మొన్న కోవిడ్ టైంలో విపరీతంగా పడిపోయింది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ చూసారు. స్టాక్ మార్కెట్ అన్నది మార్కెట్ కండిషన్స్ని బట్టి పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఎప్పుడు అప్వర్డే ఉంటుంది. ఓకే. ఓకే. సో మనకి మంచి ఛాన్స్ వచ్చింది అని మనం నిజంగా స్మార్ట్ ఆర్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయితే కనుక వి విల్ ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. డౌన్ ఉన్న టైంలో. ఎగ్జాక్ట్లీ. రైట్. నాకు తెలిసిన ఒక ఆయన కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేశారమ్మా. ఒక్క షేర్ 3 rupees 4 rupees ఉన్న షేర్, డూ యు నో, అది పెరిగి 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 ఆయనకి బోనస్ షేర్స్ ఇచ్చింది, డివిడెండ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ షేర్ వాల్యూ 5,000 అబౌవ్ ఉంది. ఇది మార్కెట్ ఎంత పడిపోయినా కూడా ఆ షేర్ వాల్యూ 5,000 అబౌవ్ ఉంది. ఓకే. సో చాలా రిటర్న్స్, అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి తీసేసుకున్నాడు, దాని మీద డివిడెండ్స్ ఎంజాయ్ చేశాడు, ప్రాఫిట్స్ ఎంజాయ్ చేశాడు. ఫైనల్లీ ఏవైతే బోనస్ షేర్స్ ఇచ్చినాయో ఆ షేర్స్ క్రోర్స్లో ఉన్నాయి. హ్యూజ్. యా. సో అందుకని ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మనం ప్యానిక్ అయిపోయి ఉన్నా అమ్మేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ పెరగడానికి బదులు పడింది అనుకో, నీ దగ్గర ఉన్న గోల్డ్ మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేస్తావా? ద సేమ్ రూల్ అప్లైస్ ఫర్ స్టాక్ మార్కెట్ ఆల్సో. ఓకే. సో చాలా మంది జనాలు ప్యానిక్ అయిపోతున్నారు, పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది. ఒక్కసారి తీసుకెళ్ళి పెట్టద్దు, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. మేడం, ఇప్పుడు మనకి ఈ మధ్య ఒక విషయం అయితే ట్రోల్ అవుతుంది. ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ అంటే మన లాకర్స్ని పగలగొట్టి మరి గవర్నమెంట్ మన గోల్డ్ని, మన పర్సనల్ గోల్డ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది బయట వినిపిస్తుంది. అంటే మన దగ్గర అసలు ఎంత గోల్డ్ ఉండొచ్చు మన దగ్గర పర్సనల్గా? అసలు ఫస్ట్ థింగ్, మనది ప్రజాస్వామ్యం. ఎస్. మన నాయకులను ఎన్నుకుంటున్నాం, నాయకులు మనల్ని ఎన్నుకోవట్లేదు. రైట్. రైట్? రాజరికం కాదమ్మా. అమానుషంగా వచ్చేసి మన లాకర్లన్నీ బద్దలు కొట్టేసి మన ఇళ్లలోకి వచ్చేసి అన్ని బద్దలు కొట్టేసి బీరువాళ్ళు తీసుకెళ్ళిపోయే రైట్ లేదు. మైట్ బి రైట్ అన్ను, అంత సాహసం కూడా గవర్నమెంట్ చేయదు. ఎస్. బికాజ్ ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి సెన్సిటివ్గా టచ్ అయి ఉన్న ఏరియా, పర్టికులర్గా లేడీస్. ఎస్. ఓకే. మన నగలు ఏదైనా అవసరానికి
బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాల్సి వచ్చింది అనుకో, అవును. మొగుడిని రోజుకి 30 సార్లు తెప్తాం. నా ఖచ్చితంగా. గోల్డ్ అంతా బంగారం, ఎమోషన్ మేడం. ఎగ్జాక్ట్లీ నా గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టావు, నా గోల్డ్ అంతా బ్యాంక్ లో పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ పెట్టకపోయినట్టయితే ఇంట్లో పెట్టుకుంటామా? లాకర్ లోనే పెడతాం. ఖచ్చితంగా. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇన్ లాకర్, బ్యాంక్ వాళ్ళు సేఫ్ గా, ఇంకా దే ఆర్ మోర్ లయబుల్. ఎస్. బ్యాంక్ లాకర్ లో ఏం పెట్టుకున్నా ఎవరికి తెలియదు. అవును. బట్ గోల్డ్ వాళ్ళకి ఇచ్చాము అంటే అగైన్ తిరిగి సేఫ్ గా మనకి అప్పచెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఎస్. అండ్ తక్కువ రేట్ కి మనకి లోన్స్ దొరుకుతాయి. ఓకే. సో ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. ఎస్. సో ఎనీథింగ్ మన దగ్గర ఉన్న గోల్డ్కి అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అన్ని లెక్కలు చెప్పాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. నువ్వు అన్నట్టుగా గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోదు, బట్ దే మైట్ ఆస్క్ మీ దగ్గర ఎంత గోల్డ్ ఉందో డిక్లేర్ చేయండి, ఓకే, అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడగచ్చు. అంటే ఎంత అమౌంట్, అంటే ఒక 10 lakhs అబౌవ్ ఉంటేనా లేకపోతే ఒక 5 lakhs? ఇప్పుడు లాక్స్ లో కొలవమ్మ. మనకి యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంది కదా, సో దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రతి వివాహిత మహిళ అంటే మనం 500 grams ఓకే ఏ లెక్కలు చెప్పకుండా మన దగ్గర ఉంచుకోవచ్చు. ఓకే, ఏ రూపంలో అయినా కానీ, అది బిస్కెట్ అవ్వచ్చు, కాయిన్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు. రైట్. అదే అవివాహిత మహిళ ఉందనుకోండి 250 grams. ఓకే. జెంట్స్కి అయితే అలాంటివి ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి ఏం లైసెన్స్లు ఏమి ఉండవు కదా. ఎస్. అందుకే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర 100 grams ఉంచుకోవచ్చు. ఓకే. సో దీనికి ఎలాంటి బిల్లులు చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానికంటే ఎక్కువ ఉంటే, నా దగ్గర 1 kg గోల్డ్ ఉంది, ఐఎమ్ ఆన్సరబుల్. ఓకే. ఎలా వచ్చింది? నా మ్యారేజ్ టైంలో మా అమ్మ వాళ్ళు పెట్టుండొచ్చు, మా అత్తవారు పెట్టుండొచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెట్టుండొచ్చు. సో ఎవరికైనా గోల్డ్ ఇచ్చే ఉద్దేశం ఉంది అనుకోండి, అప్పుడు తీసేసుకోండి. మేడం, నాకు ఊహ తెలిసినప్పటి నుండి గోల్డ్ అయితే ఎప్పుడు పెరుక్కుంటే వచ్చింది, తగ్గినట్టయితే నేను ఎప్పుడు చూడలేదు. సేమ్ వేలో ఇప్పుడు కూడా తగ్గే అవకాశం ఉందంటారు అసలు? గోల్డ్ అన్నది ఒక ప్రీషియస్ మెటల్ అమ్మ. ఎస్. ఒక రేరెస్ట్ మెటల్. మనం ఈవెన్ మనుషులను కూడా గోల్డ్ తో కంపేర్ చేస్తాం. అవును, బంగారం. ఎస్, మనకు బాగా ఇష్టమైన వాళ్ళని దే ఆర్ వెరీ ప్రీషియస్ అని చెప్పడానికి మనం బంగారం అని యూజ్ చేస్తాం. సో గోల్డ్ రేట్ నువ్వు లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్టయితే ఎప్పుడు పెరిగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 years బ్యాక్ ఒక్కసారి 100 years రిటర్న్ నువ్వు చూసినట్టయితే ఎంత ఉంది? 1925. ఓకే. ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం కదా. ఎస్. 1925 లో అరౌండ్ 18 rupees ఉంది. 18 rupees? ఎస్, 18 rupees. ఓకే. ఓకే. ఇప్పుడు చాక్లెట్ కూడా రావట్లేదు కదా. అవును, రైట్. ఓకే, 18 rupees పెట్టి నువ్వు కొనుక్కున్నట్టయితే గనక 80,000 దాటి. 80,000. 18 ఎక్కడ, 80,000 ఎక్కడ? ఎస్, ఎగ్జాక్ట్లీ, రైమింగ్ సింక్ అయింది కదా. 100 years కి అంత పెరిగింది వాల్యూ లాంగ్ టర్మ్ లో. బట్ నువ్వు అప్పుడు 1925 నుంచి ఆల్మోస్ట్ 1931 వరకు పెద్దగా పెరగలే. ఓకే. 1932లో 23 rupees అయింది. ఓకే, అట్లాగే నాకు బాగా గుర్తు 2012లో 31,000 అయింది. 31,000. 10 grams గోల్డ్. అప్పుడు నా పెళ్ళయింది. ఓకే. అందుకే మీకు బాగా గుర్తుంది. బాగా గుర్తుంది, ఎందుకంటే 2011లో 26,000 ఉంది, 10లో 18,000 ఉంది, కానీ సడన్ గా పెరిగిపోయింది, హ్యూజ్ గా పెరిగింది. ఎస్. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా, అమ్మాయి పుట్టిందంటే ఎవ్రీ ఇయర్ కొంత 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 బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన మూల మాకు ఒక్కసారి అంత బడ్డెన్ పడలేదు. బట్ కొన్ని ఈ లైసెన్స్లు అవి తీసుకుంటాం కదా, సో అది అప్పుడే తీసుకుంటాం కాబట్టి బాగా గుర్తుంది. అగైన్ 2017లో మా తమ్ముడు పెళ్ళయింది. ఓకే. అప్పుడు ఎలా ఉంది మేడం? అప్పుడు 29,000 ఉంది. మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు. నేను ఇంకా కొనుక్కున్నాను. మీకు 33,000 ఉంది మీ మ్యారేజ్ అప్పుడు. 31,000. మా తమ్ముడు మ్యారేజ్ 29,000 చేంజ్ ఉంది, డౌన్ అయింది ఇన్ఫాక్ట్. ఎస్. సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ గ్యాప్? 12లో నా మ్యారేజ్, మా తమ్ముడు మ్యారేజ్ 17లో. 5 years కి తగ్గింది, పెరగలేదు. బట్ ఈ రోజు అదే గోల్డ్ మళ్ళీ పీక్స్కి వెళ్ళిపోయింది, 80,000 దాటేసింది. సో ఇక్కడ ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఏదో పడిపోయింది కదా, పెరిగిపోయింది కదా అని కాదు, మనకి అవసరం ఉందా లేదా. రైట్. అవసరం ఉంటే ఎంతైనా పెట్టాలి, బట్ కొంచెం కొంచెం కొనుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక్కసారి బడ్డెన్ పడదు, అది పెరిగినా తగ్గినా. లైక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు.
ఓకే. మనకి గోల్డ్ తో చాలా ఎక్కువ రిలేషన్ కదా, మనకి పెళ్ళిళ్ళైనా పేరెంటల్ అయినా దేనికైనా గిఫ్ట్లైనా వి Hmm. ప్రిఫర్ గోల్డ్. చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఓకే మేడం. ఇప్పుడు చైన్ ఇలాంటివి. కానీ మన దగ్గర పెద్ద పెద్దవి గూడా ఉంటాయి గదా! వాటినైతే నాకు లోన్ తీసుకోవాలని అయితే ఇంట్రెస్ట్ లేదు. దాంతో నాకేమైనా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా. ఓకే. మన గవర్నమెంట్ దీనికోసం 2015లో హ్మ్. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఓకే. ఎస్. ఇదేంటి అంటే మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి, డిపాజిట్ చేయాలి బ్యాంక్స్, హుహు. ఎనీ బ్యాంక్ మన ఇష్టం. ఓకే. డిపాజిట్ చేస్తే దానికి వాళ్ళు వాల్యూ డిసైడ్ చేస్తారు. హుహు. అంటే మనం క్యాష్ ఎలా డిపాజిట్ చేస్తున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ యెస్. కోసం, ఆ! అలా మనం గోల్డ్ని కూడా డిపాజిట్ చేస్తాం. ఇది చాలా మందికి తెలిసుండదు. చాలా మందికి తెలియదు. యెస్. గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది హ్మ్. దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి అని. బికాజ్ మనం ఎవ్రీ ఇయర్ చాలా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అమ్మా. హ్మ్. కానీ మన ఇండియాలో ఉన్నంత గోల్డ్ వరల్డ్లో నాకు తెలిసి ఇండివిజువల్స్ దగ్గర ఎక్కడ ఉండదు. యెస్. ఇఫ్ యూ సీ యుఎస్ మన రిచ్ కంట్రీ అంటాం. హ్మ్. యుఎస్ గవర్నమెంట్ దగ్గర అబౌవ్ 8,000 టన్స్ గోల్డ్ ఉంది. ఓకే. యుఎస్ గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ దగ్గర. బట్ ఓకే. సిటిజన్స్ దగ్గర దే డోంట్ ప్రిఫర్ గోల్డ్. అంత ఇన్వెస్ట్ చేయడానికి కానీ పెట్టుకోవడానికి కానీ అంత ఇంట్రెస్ట్ చూపించరు. హ్మ్. బట్ మనకి తరతరాల నుంచి గోల్డ్ పెట్టుకోవడం ఒక కల్చర్ అలవాటైపోయింది. అలవాటు, ఇష్టం. యెస్. సో మనం బాగా ఇన్వెస్ట్ చేస్తాం. దాని అసలు ఎంత ఉంది, ఎవరి దగ్గర ఉంది, లెక్కల్లో లేని బ్లాక్ మనీ ఎంత ఉంది, అదంతా ఆ, దాన్ని వెలికి తీసే ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. ఓకే. బట్ లీగల్గా మనం సంపాదించాము, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఎలాంటి భయం ఉండదు. హ్మ్. దాన్ని ధైర్యంగా బ్యాంక్లో డిపాజిట్ చేసి దాని మీద మనం ఇంట్రెస్ట్ కూడా సంపాదించవచ్చు. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ప్రాఫిట్ రావచ్చు మేడం? మనం ఎంతైతే గోల్డ్ పెడుతున్నామో దాన్ని వాల్యూ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1 crore వర్త్ ఆఫ్ గోల్డ్ ఉంది. ఓకే. ఆ 1 crore వర్త్ ఆఫ్ గోల్డ్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తే టర్మ్ అడుగుతారు. మీరు 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్సా, 7 ఇయర్స్. ఓకే. సో దాని మీద అరౌండ్ 2.5 అట్లా ఉంది. హ్మ్. అంటే మళ్ళీ మధ్యలో మనం తీసుకోవద్దవ్వదు. మోస్ట్లీ వాళ్ళ కమిట్మెంట్. అంటే Okay. దీనికి రీజన్ ఏంటి అంటే ఆర్బీఐ ఈ మధ్య ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా గోల్డ్ ఉంటుంది. హ్మ్. బికాజ్ డాలర్ రేట్ చూస్తే పెరిగిపోతుంది, యెస్. రూపీ పతనం అవుతుంది. సో Yes. దానికి హెడ్జింగ్ కోసం గోల్డ్ ఉంటుంది. హుహు. సో అదే మనం బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ చేసామంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ గవర్నమెంట్స్ గోల్డ్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గోల్డ్ సేల్ చేస్తాం మేడం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అమ్మేస్తాం గదా! అప్పుడు మనం గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాల్సి వస్తదా? ఖచ్చితంగా పే చేయాలమ్మా. అది కూడా Okay. సేమ్ మన దగ్గర ఎంత టర్మ్ ఉంచుకున్నాము అన్న దాన్ని బట్టి. హుహు. బిలో 3 ఇయర్స్ అనుకో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వేస్తారు. హుహు. ఓకే. అబోవ్ 3 ఇయర్స్ అయితే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఓకే. సో దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తాం. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఎనీథింగ్ మనం కొన్నా అమ్మినా వీ హ్యావ్ టు రిపోర్ట్ టు ద ఓకే. గవర్నమెంట్. అప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు, ఎవరు వచ్చి మన దగ్గర ఏం లాక్కెళ్ళిపోయేది కూడా ఉండదు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య.